చూద్దామండి. కృష్ణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కరాల్లో అన్నదానం చేస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అన్నింటిలోకెల్లా కూడా అన్నదానం సర్వశ్రేష్టం అంటుంది శాస్త్రం. విద్యా దానం చేయడం విద్యాదానం. అక్కడ ఆ విద్యార్థి గురు దక్షిణ చెల్లిస్తాడు. అన్నం ఆర్థికి ఇవ్వడం అన్న దానం. ఇక్కడ ఆ అన్నం స్వీకరించిన వాడు బదులుగా ఏమిస్తాడు? ఆశీర్వచనం ఇస్తాడు. నాయనా ఇలాగే పెట్టే శక్తి నీకు కలకాలం ఉండాలి అంటాడు. అన్నదాత సుఖీభవ అంటాడు. ఈ ఒక్క ఆశీర్వచనంలో 2 లాభాలు మనకు ఉన్నాయి. ఒకటి, మనం కలకాలం జీవించి ఉండడం, వాడు మనమే పెట్టాలని కోరుకుంటున్నాడు కాబట్టి. 2, మనకు పెట్టే శక్తి ఎప్పటికీ కలుగుతూ ఉండడం, సంపాదన వస్తూ ఉండడం. ఒక్క ఆశీర్వచనంలో 2 లాభాలు. అన్నదాత సుఖీభవ. కనుక పుష్కర క్షేత్రాలలో అన్నదానం చేయడం కంటే మించిన గొప్ప పుణ్యం ఇంకోటి లేదండి. మనం పుష్కరంలో స్నానం చేస్తాం, అన్నం పప్పు ఇవేమైనా పిండ ప్రదానాలు చేస్తాం, బియ్యం వగైరా దానాలు చేస్తాం. ఎవరైతే ఆతురులుగా ఉంటారో, ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఆకలితో ఒడ్డుకు వస్తారో, అలాంటి వారిని ఆదరించి వారికి అన్నం పెడితే వారు చేసిన ఆ పుణ్యకర్మలన్నింటిలో కూడా మన వంతు 25 భాగం మనం ఏమి చేయకుండానే వస్తుంది. కనుక అన్నార్తులకు అన్నం పెట్టడం ఇంతకంటే మించిన గొప్ప పుణ్యం మరి ఒకటి లేదు. కనుక అన్నదానం అన్నింటిలోకెల్లా కూడా మహోత్తమమైనటువంటిది, ఉదాత్తమైనటువంటిది అని చెప్పాలి. అన్నాద్ భవంతి పూజాని అని మనకు చెప్తారు. పర్జన్యాద్ అన్న సంభవ గీతావాక్యం చెప్తారు. అన్నాద్ భూతాన్ని జాయంతే జాతాన్యన్యేన వర్ధంతి అద్యతేత్యచ భూతాని ప్రాముఖ్యతను వర్ణిస్తుంది. కనుక మనం అన్నదానం చేద్దాం. అన్ని దానాలకెల్లా కూడా సర్వోత్తమమైనది. కనుక ఇందాక చెప్పుకున్నట్లుగా పుష్కర స్నానం చేస్తే చేస్తాం, లేదా పిండ ప్రదానాలు వీలైతే చేస్తే చేస్తాం. కానీ ఆ క్షేత్రాలలో వచ్చినటువంటి వారికి, యాత్రికులకు, తైర్థికులకు అన్నదానం చేస్తే అంతకంటే గొప్ప పుణ్యం మరి ఒకటి లేదు. వీలైతే అన్నదానం చేసి సత్రాలకు ఆర్థికంగా సహాయం చేసి పోషణ చేద్దాం. కాని పక్షంలో పళ్ళు తీసుకువెళదాం, పళ్ళు పంచి పెడదాం, చేతిన ఫలహారాలు తీసుకువెళదాం, పంచి పెడదాం. పంచుకుంటే పెరిగేది ఆనందం. కనుక ఇలాంటి కార్యక్రమాలలో భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో పాలు పంచుకుందాం, అన్నదానం చేద్దాం.